సరే దంబాదులారా ఎట్లయితే కార్యం సంతోషకార్యం మీరు ఇక పోయి విశ్రాంతి తీసుకుంటున్నారు దేవేంద్ర ఇక మన శత్రు బాధ వినాశమైనది ఇక మన ఎదుటి వారు ఎవరు లేరు పక్కమైంది ఇలా ఎంతకాలం ముందులో గర్భం దాచి ఉన్నది మహాపుష్పభవ శిశువు ఎటువంటి పురాణపురం అని భయం ఉంటుంది అవును అవును నైరుతి నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా పట్టి చెరబట్టి ఆ జన్మించిన శిశువును సప్తఖండములు గావించిన గాని ఇక మనకెట్టి శత్రుదోషం చచ్చినాడు ఇక మన నేను ఇప్పుడే హిరణ్య లోకమని ఎరిగేది ఫోన్ చేద్దాం ఇప్పుడు స్టార్ట్ చేసి స్టార్ట్ చేయి అతడా
పంపించిన ఎంటర్ అవుతుంది అది సేవ్ అవుతుంది నెట్ ఆన్ చేస్తే చచ్చిపోతుంది ఇది అందుకే బాధ నెట్ ఆన్లో పెట్టలే ఇప్పుడు నేను నీకు పంపించాలంటే నెట్ ఆన్లో అది పంపించిన అందుకే కదా చెప్తాను లేదు నేను వీడియో తీసాలి అని అది వచ్చింది ఇంకో నెంబర్ పెట్టినా ఇంకా రాలేదు ఇందాక నేను పంపించేటప్పుడే మీకు తెలియదా దుర్మార్గుడు హిరణ్య కట్టుకుని సతి లీలావతి దేవి ఏమేమి పరమ సాధ్యమైన లీలాదేవిని చెరపట్టిదివా ఎందులకంటివా జర నువ్వు బయట ఈ మను తరగుణ స్వర్గము చేర్చి ప్రసవమైన శిశువుని మునుల సురలకెల్ల ముందు కలిగడి బాధ తొలగింపజేయనే ఇట్లు తలచినాడ దేవేంద్ర ఎంత వెలివాడవు ముందు నీ భూషణములు హరింపముంటాలి సమీపమును నీ కడములు మాత్రం ఛేదించు అన్నట్టున్నదయ్యా ఏమిటెప్పుడో పుత్రుడు పుట్టినట అతడెప్పుడో పెరుగునట ఈ దేవతలకు హాని చేయనట ఈమెకు జరించు శిశువు సామాన్యుడు పుట్టివా పరమ భానవ గౌతముడు విష్ణు భక్తుడు అతడెట్టివాడనినా పరమ భక్తాగ్రగణ్యుడా ప్రథముడితడు సర్వభూత దయాళుండు సాగుమూర్తి వేద వేదాంత వేదుడై వెలయువాడు సర్వజగములు విసరిసే సౌఖ్యపడును అంతేకాదు దేవేంద్ర ఈమె పతివ్రత లక్షణములు ఎటువంటి వర్ణింప సఖ్యము కాదు ఇల్లు మాత్రమే ఒప్పు పెట్టుతే గాని తోరంపు భూసరు తురుమబోదు చేస్తే పక్కన ఏమన్నా రాదు ఎందుకు కదా ఎట్లా పెట్టుకోండి చెయ్యి ఇంకోసారి ఎక్కువసేపు పట్టుకోవాలి ఏదానికి వచ్చిందిరా ఏదానికి రాను కంటే తాలి బొట్టు కమ్మలు కడియాలు ఒక వన్న చీరలు కటి ఇది అమ్ములే గాని విభవము నల్లదు తన విభుని రాని కథన వెలది నిన్నా విఖ్యాతమైన సమాచారం వినగంటిని ఆయనను అతడు మహావిష్ణు భక్తులని కదా మీరు చెప్పుతుంది అయితే శిశువుపై నాకు కాంపణ్యమైన మీ ఆజ్ఞ అయినచో ఇప్పుడే ఆమె అంతఃపురంలో విడిచి వచ్చింది దేవేంద్ర ఆమె పతి వచ్చినంత వరకు ఆమె నాట్లమునంటే ఉండగలదు నేను ఇక వెళ్ళిరము సరే నేను ఇక పోయి వస్తు నారదా భరచితి దుర్మార్గుడకు హిరణ్యకశిపు తపమనొట్టుతూ మృతి నందనం అని వినింటి ఇది నికోమేనా ఎంత మీరు వాడవు దేవేంద్ర తపమనొట్టు వాడు మరణించి అని వినింటివా లేక కరెంటివా వాడు మరణింపలేదా నేడా రేపు నీ గొప్ప రాజుటకు వచ్చుచున్నాడు వాడు సామాన్యుడు అనుకుంటివా ఇదిగో రేపే తమ ప్రభావమునా హరీశాను మెప్పించి నీ పదములు జైకొననున్నవాడు
ఇక నేను పోయి వస్తున్నాను. సెలవు. దేవనాథుడికి ఎంత గర్వం, తప్పకలితని గర్వం అనుగా. అమ్మా నీలా, నీ పది వచ్చినంత వరకు నీవు నా పల్లె ఉందమ్మా. హరి నీ ప్రతాపం కట్టమే లోకం సర్వేరు నీకు మరి సర్వేశ. హరి నీ ప్రతాపం కట్టమే లోకం సర్వేరు నీకు మరి సర్వేశ. హరి ఆది మధ్యాంతర ఇతడు అంధకారంలో పట్టుకొని అధీను బాబా అఖిల జగములకు హరియే మూల కావజపమే అమృతము సమయుడు విభుడు అర్జునుడు ఒకసారి అగ్ని పోతుంది. నమో నారాయణాయ నమః. ఏమిటి విచిత్రం? ఈమె గాఢ నిద్ర అవస్థ ఉన్నది. మరి నీ చెప్పిన వాక్యం విని ఊకుంటువారు. ఓ ఈమె గర్భం ఉన్న శిశువు పరమ భాగవత శ్రేష్ఠుడైనందున విని ఊకొట్టుచున్నా. శ్రీనాథుని సరసిజ పజనే మోక్ష పొందిదవుగా. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. మేల్ మేల్ మేలపురా మేల్ మేల్ మేలపురా ఓ బాలక ఓ బాలక ఓ బాలక. మేల్ మేల్ మేలపురా మేల్ మేల్ మేలపురా ఓ బాలక ఓ బాలక. గ్యాప్ ఉంది కదా, ముందు కూడా వీడియో తీసుకుంటారు నడుచుకుంటూ ఉంటారు కదా, అది రాకూడదు. అదైతే ఎట్లా షేక్ చేసినా కూడా చెయ్యి కరెక్ట్గా ఉంటుంది వీడియో. అన్నీ ఒకటి ముఖ్యంగా
కన్ను వచ్చిందా నీ తపమునకు మెచ్చింది. నీకేమి వరము కావాలని కోరుతున్నాను. దేవా, నాకు అమరత్వము అజేయత్వము దయచేయని ప్రార్థింపుతుంది, అనుగ్రహించుము దేవా. కుమార, అయ్యది నాకు సాధ్యమగన అట్టి సామర్థ్యమే నాకున్న ఎల్ల దేవాసుర సంగ్రామం మేలు జరగవలను, క్షీరసాగ మగ మేలు జరగవలను. ఇది నీకు ఇవ్వరాదని కాదు, నా చేత కాదు ఏది బ్రహ్మదేవ, నేను చేసిన తపము వ్యర్థమేనా? ఆ వరము కాక నీకు వరమేదని కోరుతున్నాము. వేరొక వరం తప్పక తీర్చదు. ఆయన చెప్పిన వినుడు. జలముల కాని జలేతరముల చే కాని అగ్ని చే కాని బాణముల చే కాని శుష్కాయుధముల చే కాని అండజముల చే కాని పిండజముల చే కాని బ్రహ్మాండములైన కాని దర్గులు మదాదుల చేతను కాని నర వానర సింహ శాధూల మదగజ పక్షజాతముల చే కాని ఇంటి కాని ఇంటి గురినైన కాని రాత్రి కాని పగలు కాని ఇప్పుడు పుట్టి పెరుగుతున్న ఎట్టి ప్రాణి చే కాని నాకు సాగులేని సక్కుము కాదా, సాగులేని మనమ సక్కు. ఇచ్చేసి ఆహా నీ తను అమానుష అజంత తరుచ్చే మనోహర వివేచన నగరాయన వేచన నగరాయన వేచన. ఓరే వికుంఠ నారాయణ, మత్సోదరుని పరాక్రమమునకు ఓర్వలేక సిక్కులేక నీచ ప్రసిరూపమై మత్సోదరుని హతమార్చని నీదు శిరము మది యగదాఘాతము చేయమై వేలులు గావించి దగ్ధక్త ధారణచే మత్సోదరునికి తర్పణము కాల్పకుండా వీరి హిరణ్యకశ్యపుడా కాచుకొండు, ఇదే కాలము. ఎవరు రాపిస్తోండు ఎవరు రాగిస్తోండు ఏకనటు తాగెనటు ఏపుకని రండు, ఎవరు రాపిస్తోండు ఎవరు రాగిస్తోండు ఏకనటు తాగెనటు ఏపుకని రండు, తాగెనరు సాటి పూకనరు సాటి తాగెనరు సాటి పూకనరు సాటి లోకముల రావించి శ్రీకరిని తెందు, ఎవరు రాపిస్తోండు ఏ ప్రకారంగా నా పురం పంపయ్యో అన్న కళ్ళను గావించిన దురాత్ముడెవరు? ఆ విషయంలో నేను ఎరుగుడు. ఎవరి ఘాతకము గావించిన ఇంకెవరు నిరంతరంపై అసురులపై కాలువేవాడు అది. ఇంద్రుడా? దేని చాదేవేంద్ర మన్నామాంతాక్షరముగా గాంచినంతనే భయభ్రాంతిపై పారిపోనట్టి పిరికి పొందవు. నేను నీకెట్టి ధైర్యం కలిగిరా? చెవుల పిల్లి నేటికి సింహమయ్యనా? అంతేకాదు దానవేంద్ర, దానవులు వారికి ఆగర్భ శత్రువులను తలచి వీరికి జనించే శిశువు ఇంకెంత దుర్మార్గుడు తలచి ఒంటరిగా ఉన్న లీలావతి దేవి చెరపట్టి తీసుకొని ఇంకెవరు ఆ ఇంద్ర దేవుడే. అది నేను ఎరిగి అతనికి అనేక విధములుగా బుద్ధి చెప్పి ఆ లీలావతి దేవిని మా ఆకం నాకు
మర్చిపోయింది. ఆహా భవదీయ కృపా విశేషములు కదా సతి మాకు లభించరు. నారాయణ నీకు ఒక శుభవార్త తెలియదు, అది ఏదో ఊహించగలరా? ఊహించి తిన్నారా? ఊహించింది. ఏమిటది? మదీయ ప్రతాప ప్రభావమునకు గుండె వీలు చచ్చన. ఎవరు? హరి. హరి 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 ఎల్లప్పుడూ ఆ హరి ధ్యానమేరా, అది కాదు ఇంపండి ఇంపలేదా? ఆ ఊహింపడైతే నీవే వచ్చి పుగ్గున్నారు, దానివే వచ్చి నారాయణ ఒక ఆనక సుముహూర్తమున మీ సత ఇల్లావతి దేవి చక్కటి సుపుత్రుండి కలిగింది. అతనికి నామకరణ మహోత్సవం కూడా జరిగినది. మునీంద్ర మత్ సుతునకు నామకరణం ఏమనొచ్చింది? మీకు జనించు శిశువునకు వేరేగా పేరు పెట్టవలన ఎల్లరకు సర్వజనులకు ప్రహ్లాద ఆనందం కలిగించు అడగుచ్చే ప్రహ్లాదుడు అన్నాడు. ప్రహ్లాద చక్రవర్తి. నారాయణ ప్రహ్లాద చక్రవర్తి. ఏదో అలవాట్లో ఇంకొక మారు ఆ విద్యాన చెవిన పడను. నీ కండలే గద్దల గర్భగోళంలోనూ జీవుల్లోనూ. మత్ సుతుని మత్ సతిని కాంతవలనని నా మనకు ఒక ఆరాధపడుతున్నది. ఆశ్రమము పోదమా? మీరు వచ్చిన విషయం ఎరిగి మీ సత లీలావతి దేవి అంతఃపురం చేర్చి ఇక్కడికి వచ్చింది. ప్రహ్లాద చక్రవర్తి దేవి సోముని ధిక్కరించు ముద్దు సుకుమాని కాంచవలసనే పరమానందము జనించి నిన్ను ఈ విధి అవమానంతో సభకట్టిన వారెవరు? నాథ ఇంకెవరు? ఎల్లప్పుడూ అసురులపై పాడు ఆ దేవేంద్రుడే. నీవిక లోని కదా నారద నాకమలోకన దేవతలందరూ నన్ను పరమహింప సభకట్టి కదా ఈ దుష్కార్యము కావించిన వారికి తగిన గుణపాఠము కావలసినది. సంసిద్ధము కావింపుడు సర్వ సైన్యముల అబద్ధపరకుడు అన్నా ఎరుగక చేసిన నా అపరాధం మన్నింపరాదా? ఏమి అన్నాయని సంపాదింపుచుట్టిన ఎన్నటికి మన భక్తు ప్రేమ పొంగి పాలుచున్నదిరా నీచా దేవేంద్ర. నీకు 3 మార్గాలు కల్పించదు. ఏమది? మచ్చరణాసక్తుల మెలగిదవా, కారాగార బద్ధుడమైదవా, లేక నీ భార్యతో పాటు ఎంతైనా పోయి అప్సుత నామధేయుడు మెలగిదవా? నేను నా భార్య ఎందైనా పోయి హాయిగా జీవితు. కొమ్ము నా భార్య లేనిదే ఉండగల. ఒరే ఇంద్ర, ఇది వరకది అమరావతి. ఇప్పుడు ఈ అసుర రాజేంద్రుడు పరిపాలనకు వచ్చాడు. ఏమైనా ఒక్కసారి తెలుపు. ఏమైనది తెలియదు.
అమరావతి అసురావతి అయిందని సంబోధింపు. ఏమైనా తెలియనా? తెలియదు. అమరావతి అసురావతి సంబోధించుడు. అమరావతి అమరావతి కర్ణానందము దిక్పాలకులారా, ఇదేనా భోక్తృలు భాగినీయులు ఏర్పడినారు. వారందరికీ దిక్పాలక పదవులు సగుతున్నారు. మీరందరూ వారు చెప్పినట్టు మనకు భాగ్యం. ఎవడరా నీవు? నా పట్టణం ఎవరైనా అగ్నితో దగించుకొని పోయిరా నేను ఏనుగులతో తెచ్చుకుంటుంది. రండు పక్కదరు మా వారెవరు ఉన్నారు ఇందులో? రండి. మీ రాజ్యం మా హస్తగతమైనది. ఈ రోజు నుంచి మేము చెప్పినట్టు మీరు వినవలను. ఓం నమో హిరణ్యకశిపేన మహానే స్మరించారు. మీరు నాకు నచ్చారు. పోండి. తమరి నామధేయము? అదే అయ్యా తమరి నామధేయము? మా నామధేయము వాయుదేవుడు. వాయు ఊది ఊదిలాగా అయిపోయాడు వాయుదేవుడు. ఓరి ఈ రోజు నుంచి చెప్పినట్టు నువ్వు వినవను. తెలుసు కదా? పర్వాలేదు నించున్నాడు. ఓం నమో హిరణ్యకశిపే నమః. ఓం నమో హిరణ్యకశిపే నమః. అందుకో అయ్యా తమరి నామధేయము? కుబేరుడు. ఓయ్ వీటిలో చాలా పనులు ఉన్నాయి మనకి. ఓం నమో హిరణ్యకశిపే నమః అన్నారు. ఏమంటావు? ఓం నమో హిరణ్యకశిపే నమః. తగ్గించు తగ్గించు. అయ్యా తమరి నామధేయము? నా నామధేయం వినినా నీవు తట్టుకునేదవా? ఏ అంత అసహ్యమా? అట్లయినా నా నామధేయం యముడు. నానాకు చలగాడు. ఏదైతే ఏముంది, మన హిరణ్యకశిప మహారాజు గారు ఉండగా వీడేం చేస్తాడు?
ఈ రోజు నుంచి మేము చెప్పినట్టు నువ్వు వినవలను. ఓం నమో హిరణ్యకశిపే నమః. అమాయకుడు. తమరి నామధేయము సకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడుము. అకాలంలో వర్షములు కురిచినచో నా గదాగాదము చేత నిన్ను మీకంత శ్రమ పడదు. ఓం నమో హిరణ్యకశిపే నమః. ఓం నమో హిరణ్యకశిపే నమః. అయ్యా తమరి నామధేయము నైరుతి. ఏ రుతి? నైరుతి. అదే ఏ రుతి? నైరుతి. రేవత అదు నైరుతి. నైరుత్యా సరేలే. ఓం నమో హిరణ్యకశిపే నమః. ఓం నమో హిరణ్యకశిపే నమః. భాగ్యం. తమరి నామధేయము వామ్ము. వీరితో కూడా చాలా ప్రమాదం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడము. ప్రజలు వచ్చి నాతో ఏమన్నా అన్నారో నీతోటి ఓం నమో హిరణ్యకశిపే నమః. స్టార్ట్ చేయండి. కట్టుకో, రెడీ పెట్టుకో. ఓరే ఈ రోజు నుంచి నారాయణ అంటే నాలుగు చీరేటి ఎవరైనా సరే నారాయణ నారాయణ ఏయ్ అని అనకూడదు. నువ్వు ఒక్క నిమిషం ఉన్నట్లే.